హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ తాలింపు ఈజీ ప్రాసెస్లో బెండకాయ తాలింపు అస్సలు జిగురు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ తాలింపు జిగురు అన్నది అస్సలు ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, బెండకాయలు ముందుగా తగినంత రాళ్ళ ఉప్పు వేసేసి వాటర్లో శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలి. ఈ బెండకాయల్ని గుడ్డతో తుడవాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్, శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి. మరి సన్న ముక్కలు పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు బెండకాయ ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాము. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాము. తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము. 2 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చ దంచేసి ఆయిల్లో వేసేయాలి. ఫ్రెండ్స్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఈ ఆనియన్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు కాసేపు సన్న మంట మీద వేగించాలి. ఫ్రెండ్స్, ఈ తాలింపులోనే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగించాలి. తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఈ బెండకాయ ముక్కలకి తగినంత సాల్ట్ వేసేసేయాలి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలిపేసి ఈ బెండకాయ ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా బాగా కలిపేసేసి తర్వాత సన్న మంట మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఫ్రెండ్స్, ఈ బెండకాయ వేపుడికి మంట సిమ్లోనే ఉండాలి. 5 నిమిషాలు అయింది. ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి కలుపుదాము. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు ఎంత బాగా మగ్గాయో. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుదాము. మంట సన్న మంట మీదే వేగించుకోవాలి. ఫ్రెండ్స్, హైలో పెట్టేస్తే మాడిపోతుంది, కుక్ అవ్వదు. ఫ్రెండ్స్, 2 నిమిషాలు అయింది. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మన బెండకాయ తాలింపు ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బెండకాయ తాలింపు ఇంకా మూత పెట్టకుండా వేగించుకోవాలి. ఇంకా మూత పెట్టకూడదు. ఫ్రెండ్స్, 5 నిమిషాలు ఫస్ట్ పెట్టాము, తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ పెట్టి కుక్ చేసాము. మొత్తం 7 నిమిషాలు మనం సన్న మంట మీద ఈ బెండకాయలు మగ్గిచ్చాము. ఇంకా మూత పెట్టకుండా వేగిద్దాము. ఇంకా మూత పెట్టకుండా ఈ బెండకాయ తాలింపు కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంత బాగా రెడీ అవుతుందో చూడండి. మన బెండకాయ తాలింపు ఎంత పొడి పొడిగా వస్తుందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో. ఇప్పుడు ఈ బెండకాయ తాలింపు 80% రెడీ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బెండకాయ తాలింపుకి తగినంత కొబ్బరి కారం వేద్దాము. ఫ్రెండ్స్, బెండకాయ తాలింపుకి ఎక్కువ కారం పట్టదు. ఒక 2 స్పూన్లు కొబ్బరి కారం వేసేసి కొబ్బరి కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగించుకుంటే చాలు. ఫ్రెండ్స్, బెండకాయ తాలింపు రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు సన్న మంట మీదే వేగించుకోవాలి. హైలో అసలు పెట్టకూడదు. ఒక 2 నిమిషాలు వేగించుకుంటే బెండకాయ తాలింపు రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన బెండకాయ తాలింపు ఎంత పొడి పొడిగా వస్తుందో. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన బెండకాయ తాలింపు చైనీస్ బెండకాయ తాలింపు లాగా రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, బెండకాయ తాలింపు రెడీ అయింది. బెండకాయ తాలింపు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.